నారా లోకేష్ పగతో రగిలిపోతున్నారా? అందులో భాగమేనా వైసీపీ నేతలపై కేసులు? లోకేష్ రాజకీయ జీవితంలో మార్పులొచ్చాయా? అయితే దానికి కారణమేంటి? ప్రతీకార రాజకీయాలు క్షేమమేనా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని చెప్పుకొచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తుంటే వైసీపీలో దూకుడు కలిగిన నేతలంతా ఇప్పుడు జైలు పాలవుతున్నారు. అయితే చాలామంది సీనియర్లు హుందాగా నడుచుకున్నారు. వారి జోలికి మాత్రం కూటమి ప్రభుత్వం వెళ్లడం లేదు. మద్యం కుంభకోణంలో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా అరెస్ట్ అయ్యారు. అంతకంటే ముందే వైసీపీ హయాంలో సీఎంఓ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారంతా అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే అని ప్రచారం నడుస్తోంది. అయితే ఏపీలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఏపీలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు మాత్రం ఈ అరెస్టులను ఖండించడం లేదు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీ అయినా కాంగ్రెస్ మాత్రం ఏపీలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోన్న వేళ మంత్రి లోకేష్ కీలక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లోకేష్ వ్యక్తిగత విషయాలతో పాటు ఆయన శైలిలో వచ్చిన మార్పును జర్నలిస్టులు ప్రశ్నలు వేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాల గురించి ప్రస్తావించిన సమయంలో చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కుటుంబమంతా బాధపడిందని గుర్తు చేసుకున్నారు. 52 రోజుల పాటు ఆధారాలు లేని కేసులో జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. కుటుంబంలో 5 చోట్ల ఉండిపోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోని తన భార్య బ్రాహ్మణి రాజకీయాలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అదే విషయాన్ని ఇంటర్వ్యూలో వెల్లడించారు లోకేష్. అందుకే తన రాజకీయ బాణిని మార్చుకున్నానని, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న ఫార్ములాతో ముందుకెళ్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనను అరెస్ట్ చేశారు. వేకువజామున అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకువచ్చారు. కేసుల మీద కేసులు పెడుతూ జైల్లో పెట్టారు. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో తండ్రి కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లి గట్టి ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో లోకేష్ అరెస్టు కూడా జరుగుతుందని ప్రచారం నడిచింది. అయితే నాటి సంక్లిష్ట పరిస్థితులను అధిగమించింది చంద్రబాబు కుటుంబం. అయితే అప్పటి వరకు రాజకీయాల విషయంలో ఒక కోణంలో ఆలోచించే లోకేష్ అప్పటి నుంచి తన శైలి మార్చుకున్నారు. రెడ్ బుక్ను తెరపైకి తెచ్చి ప్రత్యర్థులకు గట్టి సవాల్ పంపారు. ఇప్పుడు రాజకీయాల్లో బుక్ సంస్కృతికి లోకేష్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారండలో అతిశయోక్తి లేదు.